రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకోవాలి. కానీ నిద్రే సరిగ్గా లేకపోతే మన శరీరం ఎప్పుడూ ఒత్తిడికి గురవుతుంది. ఇదే కొనసాగితే అది క్రమంగా హై బీపీని తెచ్చిపెడుతుంది. సాధారణంగా రాత్రిపూట రక్తపోటు కాస్త తగ్గుముఖం పడుతూ ఉంటుంది. కానీ నిద్రలేమి సమస్యగా మారినప్పుడు రాత్రిళ్లు తగ్గాల్సిన రక్తపోటు ఇంకా పెరుగుతుంది. మంచి విషయం ఏంటంటే నిద్రను సరిచేస్తే బీపీని కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చంటారు డాక్టర్లు. రాత్రిపూట నిద్రలో ఇబ్బందులు హై బీపీకి ఎలా కారణమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర అలసిన తనువును సొలసిన మనసును సేద తీర్చే సంజీవని. చిక్కులు చికాకులు బాదరబందీలన్నింటినీ మాయం చేసే పరుసవేది. రోజంతా శ్రమించి అలసిన శరీరాన్ని సొలసిన తనువును తిరిగి పునరుత్తేజం చేయడంలో నిద్రను మించిన ఔషధం మరొకటి లేదు. సాధారణంగా మనకు రోజుకు 6 నుంచి 8 గంటలు నిద్ర కావాలి. అయితే నిద్ర అవసరం అనేది మనిషికి మారుతూ ఉంటుంది. నిద్ర తగ్గితే రాత్రిపూట చాలినంత నిద్ర లేకపోతే దాని తాలూకు ప్రభావం మన శరీరంపై తక్షణమే కనిపిస్తుంది. నిద్ర పట్టకపోవడానికి, చాలినంత నిద్ర లేకపోవడానికి గజిబిజి జీవనశైలి, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు మొదలుకొని శృతిమించిన దురలవాట్లు, తలకు మించిన ఒత్తిళ్లు, ఆందోళనలు ఇలా చాలా కారణాలే కనిపిస్తాయి. రాత్రులు నిద్ర చాలినప్పుడు చిరాకు, కోపం, డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో పాటు రక్తపోటు, షుగర్, స్థూలకాయం వంటి సమస్యలు ఎదురవుతాయని అనేక పరిశోధనలు, అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది. తాజాగా రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టని వారికి అధిక రక్తపోటు ముప్పు పెరుగుతోందని, ఇది ఆందోళనకరమైన విషయమని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నిద్ర భంగానికి బ్లడ్ ప్రెషర్కి ఏమైనా సంబంధం ఉందా? ఉందండి. ఈ మధ్యకాలంలో జర్నల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ హార్ట్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా అని, లేకపోతే ఇంకా ఇండియా నుంచి ఒక జర్నల్ నుంచో కానీ నిద్ర భంగం అవుతున్నప్పుడు వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల వినడానికి చాలా కొత్తగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ రైజ్ అవడం జరుగుతూ ఉంటుందట. అంటే మీరు వినండి, ఇప్పుడు ఏ కారణం వల్ల కానీ నిద్రలో మధ్యలో సడన్గా లేచారనుకోండి, ఈ రోజు కానీ రాత్రి నిద్ర మీకు సరిగ్గా లేకపోతే తెల్లవారు వచ్చేసరికి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుందట. అంత వస్తుందా అని అంటే అవును. ఇదే కానీ ముందు ఆల్రెడీ ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ కానీ ఉండే వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ రాత్రి దీనిలో వచ్చే దానిలో నిజానికి ఏమిటంటే రాత్రి సమయంలో డిప్ అండ్ తక్కువ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ 10 నుంచి 20%. అది నిద్ర బాగా పూర్తిగా దీర్ఘ నిద్రలో ఉండేటప్పుడు అయితే చక్కగా గాఢ నిద్రలో నెమ్మదిగా ఎప్పుడైతే మనిషి మేల్కొంటాడో ఆ సమయం కల్లా మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పికప్ జరగడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? 2 రకాల వ్యవహారాలు ఉంటుంది. ఒకటి నాన్ డిప్పర్స్ అని, అంటే ఏమిటంటే ఇది నార్మల్ వ్యవహారం ఏదైతే 10 నుంచి 20% తగ్గాల్సిందన్నది లేకుండా ఉండే వాళ్ళలో కూడా ఇబ్బంది. ఈ నాన్ డిప్పర్స్ అంటే ఈ 10% లేకుండా ఉండేవాళ్ళు, వాళ్ళలో ఈ హార్ట్ మీద కానీ, గుండె మీద కానీ, దాంతో లేకపోతే కిడ్నీ మీద కానీ, బ్రెయిన్ మీద కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. రివర్స్ డిప్పర్స్ అని అంటారు. వాళ్ళ తగ్గసరిగా రివర్స్లో ఇంకెక్కువ అవుతుంది, అది ఇంకా ప్రమాదం. మనందరికీ రాత్రిపూట 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. అంతకు తక్కువైతే మన శరీరంలో రక్తంలో కార్టిసాల్, అడ్రిసలిన్ వంటి స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయి. ఇవి మన రక్తనాళాలని సంకోచింపచేస్తాయి. దీంతో రక్తనాళాల గోడల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిణామం అధిక రక్తపోటుకు దారితీస్తుంది. సాధారణంగా రాత్రిపూట బీపీ అనేది 10 నుంచి 20% తగ్గుతుంటుంది. దీన్నే నైట్ డిప్పింగ్ అంటారు. రాత్రిపూట నిద్ర చాలక ఇబ్బందులు పడుతున్నప్పుడు, నిద్రలేమితో సతమతం అవుతున్నప్పుడు రక్తపోటులో తగ్గుదల కనిపించదు. రోజంతా బీపీ అనేది ఎక్కువగానే ఉంటుంది. అంతేకాదు, నిద్రలేమి, తగినంత నిద్ర లేకపోవడం వల్ల మన శరీరంలో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఎక్కువగా పనిచేయడం మొదలవుతుంది. దీంతో మన గుండె స్పందించే వేగం పెరుగుతుంది. ఇది చివరికి రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది. నిద్ర ఎక్కువైతే షుగర్ అదుపు తప్పుతుంది, ఆకలి పెరుగుతుంది, బరువు పెరుగుతారు. ఇవన్నీ హై బీపీకి దారితీస్తాయి. రోజుకు 5 నుంచి 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయే వారికి హై బీపీ ముప్పు సుమారు 20 నుంచి 40% పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. బ్రెయిన్లో ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ రావడం వల్ల వచ్చేది అందరికీ తెలిసినవే. స్ట్రోక్ కానీ, జ్ఞాపశక్తిలో తక్కువ అవడం కానీ, ఇలాంటి ఇబ్బందులు. దీనికి బ్లడ్ ప్రెషర్ కోసం మందులు ఇచ్చేటప్పుడు ఏ సమయంలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అన్నది 24 గంటల బీపీ రికార్డింగ్ ఉంటేనే మనకు బాగా కరెక్ట్ తెలుస్తుంది. బ్లడ్ ప్రెషర్ అన్నది నిద్ర సమయంలో, పర్టికులర్గా మంచి నిద్ర, గాఢ నిద్ర సమయంలో తగ్గేటువంటి మోతాదు తెల్లవారేసరిగా నెమ్మదిగా ఎక్కువ అవుతూ ఉంటుంది. అది నార్మల్గా మళ్ళీ నెక్స్ట్ డేజ్కి తయారు కావాలి కదా. ఇప్పుడు నిద్ర విషయంకి వస్తే మామూలుగానే అసలు బ్లడ్ ప్రెషర్ అన్నది భారతదేశంలో పెద్ద సంక్లిష్ట పరిస్థితి, సంక్షోభం అయిపోయిందంటే నమ్మండి. ప్రతి 3 భారతీయులలో ఒకరికి బ్లడ్ ప్రెషర్ ఉంది. అంటే ఏమిటి? దగ్గర 30%.
140 కోట్లలో ఎంతమంది ఉందో ఊహించండి. దీనివల్ల మిలియన్ల కొద్ది మరణాలు జరుగుతున్నాయి, స్ట్రోక్ వల్ల కానీ గుండెపోటు వల్ల కానీ. 12% మందే, మళ్ళీ చెప్తున్నా, 12% మందే రక్తపోటు కరెక్ట్గా కంట్రోల్లో ఉంది. బీపీ 40% మందికి అసలు బీపీ ఉన్నట్టే తెలియదండి. అంటే ఇంత ఈ ఎడ్యుకేషన్ పెరిగి, అంటే అవగాహన రాహిత్యం వల్ల ఇంత ఇబ్బంది మనం లోపల పాటవుతున్నాం. దానికి తోడు పులి మీద బుట్టలాగా నిద్ర గురించి మీరు ఆలోచించండి. నిద్ర ప్రపంచంలోనే తక్కువగా నిద్రపోతున్న దేశం భారతదేశం, జపాన్ తర్వాత. ఏ కారణం వల్ల తెలియదు కానీ ఇంగ్లాండ్ అమెరికాలో కాదు ఈ ప్రాబ్లం. జపాను, భారతదేశం, సింగపూరు, ఇండోనేషియా, ఈ దేశాల్లోనే ఈ ప్రాబ్లం ఎక్కువ. అంటే ఏషియన్ దేశాల్లోనే కారణాలు వెతకాల్సి ఉంటుంది. స్లీప్ అంటే ఏమిటి? మళ్ళీ తక్కువ గంటలు నిద్రపోవడం. మామూలుగా భగవంతుడు మానవులుగా ఆపాదించింది ఏమిటంటే 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి అబ్బాయి అని. నిద్ర తక్కువైనా క్వాలిటీ ఆఫ్ ద స్లీప్, లేవడం, మధ్యలో ఏదో ఫోన్ వచ్చింది మళ్ళీ మాట్లాడడం, దానివల్ల కూడా తన బ్లడ్ ప్రెషర్ పెరగడానికి. మూడోది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనుకుంటుంది. రూపకాయం ఉంటుంది, రాత్రి నిద్ర అసలు సరిగ్గా పట్టదు, మధ్యలో వేది ధ్వని టోకుర్లు, ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ లేచేసరికి తెల్లారి నుంచి నిద్రలో పగటి పుట్ట టైంలో ఎక్కువ నిద్ర. దీనిని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఈ 3 విధానాలలో కూడా నిద్ర ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఎవరన్నా రాత్రి పడుకుంటారు, పడుకొని ఎక్కువగా డిన్నర్ చేస్తారు, ఏదైనా సాల్టీ ఫుడ్ ఉందనుకోండి, వ్యాయామం శరీరానికి లేదే లేదు, నిద్ర ఇబ్బంది వస్తూ ఉంటుంది. రాత్రిపూట తగినంత నిద్ర లేకపోవడం, నిద్రచాలకు ఇబ్బంది పడేవారికి రక్తపోటు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే బీపీ బార్డర్ లైన్లో ఉన్నవారికి, రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేసేవారికి, గురక, స్లీప్ యాప్నియా సమస్యలతో బాధపడేవారికి హై బీపీ ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక నిద్రలేమితో పాటు చాలా కాలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్న వారికి కూడా రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసేవారికి, నిద్ర కోసం మద్యం తీసుకునేవారికి, పక్క మీద పొద్దుపోయే వరకు స్మార్ట్ ఫోన్ల మీద గడిపేవారికి సైతం హై బీపీ ముప్పు ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం లేవగానే బీపీ ఎక్కువగా ఉంటున్నప్పుడు, గురకతో పాటు పగలంతా నిద్రమత్తుగా ఉంటున్నప్పుడు ఆలస్యం చేయకుండా తగిన వైద్య సాయం తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నిద్ర పాలుగా భంగం వల్ల ఇంకేమిటి కారణాలంటే, ఇప్పుడు నిద్ర తక్కువైంది, మనిషి అలసిపోయినట్టుంటాడు. సరేలే ఏదో ఈ రోజుకు ఒకసారి ఆ జంక్ ఫుడ్ తినేద్దాం, కొంచెం రుచికరంగా ఉంది, పక్కన ఏదో ఒక ఫుడ్ జాయింట్లో అని. దానివల్ల తల ఇంకా ఫర్దర్గా మళ్ళీ తినాలనిపిస్తుంది. దానివల్ల మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా తగ్గిపోతుంది, మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. నిద్ర అదే కాకుండా తక్కువ అవడం వల్ల ఏముంటుంది, చికాకు ఉండి అలసట అయిపోయింది. ఏమిటంటే ఇంకా మళ్ళీ దాన్ని పట్టించుకోకుండా అసలు నిద్రపోకుండా ఇంకా ఊపకాయం వచ్చి అదొక విషవాయంలో కొట్టుకుపోతారు. నిద్ర తక్కువ అవుతూ ఉంటుంది, ఊపకాయం పెరుగుతూ ఉంటుంది, ఇంకా బ్లడ్ ప్రెషర్ తగ్గదు. నిద్ర కోసం ఏదైతే ఉందో మిగతా అన్నిటిలాగే స్లీప్ రికార్డింగ్, స్లీప్ సైంటిస్టులు ఈ మధ్యకాలంలో వచ్చారు. వాళ్ళని కలిసి మీకున్న ఇబ్బందులను దాన్ని అనలైజ్ చేసి దానికి సరైనటువంటి వైద్యం చేస్తే తప్ప నిద్ర భంగం వలన కూడా మామూలుగా ఏదో ఒక్క లైఫ్ స్టైల్ డిజీజ్, డయాబెటీస్ వచ్చింది, ఊపకాయం వచ్చింది, ఫ్యామిలీ హిస్టరీ, లేకపోతే ఎక్సర్సైజ్ లేదనే దానికి కాకుండా నిద్ర తక్కువ, దేనికి వ్యాయామం లేకుండా ఏమాత్రం ఖర్చు లేనిది, అందరూ నిద్రపోవాల్సింది. ఆ నిద్ర తక్కువ అయిపోవడం వల్ల భారతదేశం వచ్చేటువంటి ఇబ్బందులు ఒక కారణం, ముఖ్య కారణం ఏదైతే ఉందో భారతదేశంలో ఇంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉండడానికి కారణం ఈ నిద్ర భంగం కూడా అనిపిస్తూ ఉంది. అది కూడా ముఖ్యంగా అన్నది రాత్రి వేళలో నిద్ర డిస్టర్బెన్స్ అవడం వల్ల వచ్చేటువంటి ఈ భంగం. అందువలన రాత్రి వేళలో నిద్ర ఏమాత్రం 6 గంటలు కనీసం పడుకున్నా కూడా ఏమాత్రం మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా మీ దగ్గర ఉండేటువంటి సాధనాలు కానీ, ఇది ఎలక్ట్రానిక్ పరికరాలు అవన్నీ ఆమడ దూరంలో పెట్టుకోండి. ఒక చక్కగా బ్లూ లైట్ ఏమాత్రం కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉండండి. నిద్రపోయినప్పుడు కొంచెం కూలింగ్ ప్లేస్లో ఉండండి, ఏమాత్రం డిస్టర్బెన్స్ లేని ప్రదేశం ఉండండి, హాయిగా నిద్రపోండి. రాత్రిపూట నిద్ర చాలకపోవడం, నిద్ర ఏమాత్రం పట్టకపోవడం, ఈ లక్షణాలు వారంలో 4-5 రోజులు కొనసాగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. తగిన పరీక్షలు చేయించుకోవాలి. చక్కటి నిద్ర పద్ధతులు పాటించి అవి ఫలితం ఇవ్వకపోతేనే హై బీపీ చికిత్స వైపు వెళ్ళాలి. ఇక కంటి నిండా కమ్మగా నిద్ర పట్టేందుకు జీవన శైలి, అలవాట్ల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు ఒకే సమయానికి పడుకోవాలి. పడక మీదకి చేరడానికి ముందు స్నానం చేయడం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి చేస్తే శరీరం త్వరగా నిద్రకు సన్నద్ధమవుతుంది. కడుపు నిండుగా తిన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు. రాత్రిపూట నిద్రపోవడానికి ముందుగా కాఫీ, టీలు, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. పడక గది చల్లగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆర్పేయాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే త్వరగా నిద్ర పట్టడానికే కాదు, గాఢ నిద్రకు దోహదం చేస్తుంది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర రాకపోవడం అనే సమస్య ఉండదు.